హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో ఆలు పరాటాలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా పర్ఫెక్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. నైట్ డిన్నర్లోకి, ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటాయి. ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన పిండిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పరోటాకి పిండేనండి ముఖ్యం. ఈ పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పరోటా అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఇలా మిక్స్ అయిపోయిన పిండిని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్వాంటిటీ తగ్గ బంగాళదుంపలు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ పోసి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా కొంచెం కొంచెం పసుపు, సాల్ట్, ఉప్పు వేసుకొని గరం మసాలా వేసుకొని ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసి మిక్స్ చేసుకొని మరోసారి ఇలా కళాయిలో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ బంద్ చేసి చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇలా బాల్స్ లాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ నానబెట్టుకున్న ఈ పిండిని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పిండి మొత్తం ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ఇలా గుంతలాగా చేసేసుకొని ఇలా పొటాటా బాల్స్ను కూడా మధ్యలో పెట్టుకొని ఇలా కప్పేసేయాలి. మళ్ళీ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ చపాతీలని మొత్తం ఇలా బాల్స్ లాగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ కంటే కొంచెం మందంగా కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీ కంటే కొంచెం మందంగా ఇలా రుద్దుకోవాలి. మరి పల్చగా రుద్దుకుంటే ఈ కర్రీ అనేది బయటికి వస్తుంది. కొంచెం మందంగా రుద్దుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి పెనం బాగా హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొలతలతో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఈ పరాటాలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.